టీజేటీ బ్లాక్స్ ఈరోజు మనం నిన్న జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెకండ్ సెమీఫైనల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే టయానికి 338 పరుగులు టార్గెట్ ఇచ్చింది ఇండియాకి. అంటే ఇండియా గెలవాలంటే 339 పరుగులు కొట్టాలి. ఈ మ్యాచ్లో చాలా అద్భుతాలు జరిగినాయి. మన వాళ్ళు చాలా బాగా ఆడారు. ముందుగా బ్యాటింగ్ దిగిన వర్మ అయితే 1వ ఓవర్ 3వ బాల్ అవుట్ అయిపోయారు. తర్వాత శృతి ఇరానీ 10వ ఓవర్లో అవుట్ అయ్యారు. భారత్ 10 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోవడంతో చాలా కష్టాల్లోకి వెళ్ళింది. ఈ టైంలో మ్యాచ్ గెలవడం చాలా కష్టం అనుకున్నారు, కానీ అప్పుడే కెప్టెన్ కౌర్ దిగారు. కౌర్ 10 బాల్ ఆడిన 2 రన్సే చేశారు. అలాగా చాలా చిన్నగా డిఫెన్స్ అంటే మరీ బాల్స్ అన్ని తినకుండా స్ట్రైట్ డ్రైవ్ ఆడుతూ ప్రతి బాల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడుతూ చాలా బాగా ఆడారు. దీనికి జెమిమా కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ సపోర్ట్ వల్ల వీళ్ళిద్దరు భాగస్వామ్యం బాగా ఆడారు. వీళ్ళు జెమిమా వచ్చేపాటికి చాలా చిన్నగా ఒక్కొక్క రన్ తీసుకుంటూ నీట్గా ఆడింది. ఆ అమ్మాయి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ముంబై చాలా నీట్గా ఆడింది. ఆ అమ్మాయి మొత్తం స్కోర్ వచ్చేసి 134 పరుగుల్లో 127 పరుగులు చేసింది. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వచ్చేసి కౌర్ అండ్ జెమిమా పార్ట్నర్షిప్ వచ్చి 167 పరుగులు చేశారు. తర్వాత కౌర్ చిన్నగా ఆడుతూ ఒక్కసారిగా రేజ్ అయ్యి 89 రన్స్ చేసింది 88 బంతుల్లో. అలానే కౌర్ అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడే మ్యాచ్ బాగా మారింది. దీప్తి దిగింది. దీప్తి 143 స్ట్రైక్ రేట్తో స్కోర్ డిఫరెన్స్ని తగ్గించింది. ఆ తర్వాత రిచా వచ్చైతే 16 బంతుల్లో 26 రన్స్ కొట్టి 162 స్ట్రైక్ రేట్తో ఆడింది. మ్యాచ్ గెలవడానికి మెయిన్గా దీప్తి అండ్ రిచా చాలా బాగా స్ట్రైక్ రేట్తో ఆడి మ్యాచ్ని మనం గెలిచేటట్టు తీసుకొచ్చారు. చివరి దిగిన మంజత్ కౌర్ కూడా 8 బాల్కి 15 రన్స్ చేశారు. అసలు ఇండియా వాళ్ళ స్ట్రాటజీ అయితే చాలా బాగుంది. ఎంత 338 పరుగులు చేయాలన్నా కానీ కంగారు పడకుండా నిదానంగా డిఫెన్స్ ఆడుతూ చాలా స్ట్రాటజిక్గా ఆడారు. ఎలా అయితే కౌర్ వికెట్ పడిపోయిన తర్వాత దీప్తి దిగిందో దీప్తిని స్పీడ్గా ఆడమని చెప్పేసి జెమిమా మాత్రం స్లోగా ఆడుతూ ఇన్నింగ్స్ చివరి దాకా ఉంది. ఈమె తమ రోల్ని చాలా చక్కగా ఆడింది. ఈమెను చూస్తుంటే కోహ్లీ గుర్తొచ్చాడు. బాల్ టు రన్ తీసుకుంటూ సెంచరీ చేసింది. చివరి దాకా ఉంది. కెప్టెన్ కౌర్ చూస్తే అచ్చంగా సేమ్ రోహిత్ శర్మ లాగా ఆడింది. దీంతో ఇండియా సెమీఫైనల్కి దూసుకెళ్ళింది. మీ అందరూ ఉమెన్స్ టీమ్ని సపోర్ట్ చేసి ఇండియా గెలవాలని కోరుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.